హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇవాళ మనం ఒక కలర్ఫుల్ సిటీ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది చూడగానే నేను దేని గురించి మాట్లాడుతున్నానా అని. అదేనండి, ప్యాలెస్ల నగరం అని పిలుచుకునే మైసూరు. కర్ణాటక సాంస్కృతిక రాజధాని అని పిలుచుకునే ఒక అందమైన ప్రశాంతమైన నగరం గురించి ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం. అదే రాజసం ఉట్టిపడే మైసూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీని చరిత్ర గురించి తెలుసుకుందాం. మైసూరు చరిత్ర ప్రధానంగా ఒడియార్ రాజవంశంతో ముడిపడి ఉంది. దాదాపు 600 ఇయర్స్తో పాటు ఈ ప్రాంతాన్ని పాలించిన ఒడియార్ రాజులు కళలకు, సంగీతానికి మరియు సంస్కృతికి పెద్దపీట వేశారు. వారి పాలనలోనే మైసూర్ ఒక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందిందన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రధానంగా జరుపుకునే ఒక గొప్ప పండుగ దసరా. మైసూరులో దసరా వేడుకలు జరుపుకునే సాంప్రదాయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రారంభమైంది. అయితే మైసూరు రాజ్యాన్ని పాలించిన ఒడియార్ రాజవంశం ఈ ఉత్సవాలను నేటి వైభవానికి తీసుకొచ్చింది. 1610లో రాజా ఒడియార్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ దసరా ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. అందులో మొదటి 9 రాత్రులను నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం మైసూర్ ప్యాలెస్ను దాదాపు 1,00,000 విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరిస్తారు. దేశ విదేశాల నుంచి ఈ దసరా పండుగను చూడడానికే వస్తారన్నమాట. ఇక్కడ ప్రధానంగా ఒకటి జరుగుతుంది, అదే జంబూ సవారీ అంటారు. అదేనండి, ఏనుగుల ఊరేగింపు. ఇది మైసూరు దసరాకే ప్రధాన ఆకర్షణ. మైసూర్ ప్యాలెస్ నుండి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు నగరం యొక్క ప్రధాన వీధుల గుండా సాగుతుంది. ఇందులో ప్రధాన ఆకర్షణగా అలంకరింపబడిన ఒక ఏనుగుపై సుమారు 770 కిలోల కంటే ఎక్కువ బరువున్న బంగారు అంబారి, అదేనండి పల్లకి. ఆ పల్లకిలో చాముండేశ్వరి దేవి అమ్మవారి విగ్రహం ఉంచి ఊరేగిస్తారు. ఈ అద్భుతమైన ఊరేగింపులో రంగురంగుల శకటాలు, నృత్య బృందాలు, సంగీత బృందాలు, అలంకరించిన ఏనుగులు, గుర్రాలు మరియు ఒంటెలు పాల్గొంటాయి. రాజసం ఉట్టిపడే దృశ్యాన్ని చూడ్డానికి ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు వస్తారు. ఈ దసరా వేడుకలు అన్నీ దేంతో ముగుస్తాయో తెలుసా? టార్చ్ లైట్ పెరేడ్. దసరా వేడుకలు బన్నీ మండపం మైదానంలో జరిగే అద్భుతమైన టార్చ్ లైట్ పెరేడ్తో ముగుస్తాయి. అంతేకాదండి, ఈ కార్యక్రమంలో భారత సైనికులు మోటార్ సైకిళ్లపై చేసే సాహస విన్యాసాలు ఎంతో అలరిస్తాయి. లేజర్ షో మరియు కళ్ళు చెదిరే బాణాసంచా ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ రాజసం ఉట్టిపడే దృశ్యాల్ని చూడడానికి ప్రపంచం నుండి నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారండి. అంతేకాదండోయ్, ఇక్కడ షాపింగ్ విషయానికి వస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూర్ సిల్క్ చీరలు, సువాసనలు వెదజల్లే గంధపు చెక్కతో చేసిన వస్తువులు చాలా ఫేమస్. ఇక రుచుల విషయానికి వస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్, గుమగుమలాడే మైసూర్ మసాలా దోశ తప్పకుండా రుచి చూడాల్సిందే. మైసూరు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ మైసూర్ ప్యాలెస్. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక్కడ చూసారా ఏముందో? గుర్రపు బండ్లు.
ఈ గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఇవన్నీ నగరంలో తిరుగుతూ ఉంటే మన కార్లు, బస్సులు, బండ్లు వాటిల్లో వెళ్ళేటప్పుడు వీటిలన్నిటిని మనం చూస్తూ ఉంటే ఏదో రాజుల కాలం నాటికి వెళ్ళినట్టు ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి. ఒక్కసారి మైసూర్కి వచ్చి విజిట్ చేయండి. చూడాల్సిన ప్రదేశం అంటే మైసూరు. అసలు ఈ మైసూరుకి మైసూర్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఇప్పుడు విందామా? కన్నడ భాషలోని మహిష, మహిషురు అనే పదాల నుంచి మైసూర్ పేరు వచ్చింది. మహిష అంటే దున్న అని అర్థం. పురాణ ఇతిహాసాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసుర అనే రాక్షసుడు పరిపాలించేవాడంట. సగం రాక్షసుడు, సగం దున్న రూపంలో ఉండడం వల్ల ఆ రాక్షసుని మహిషాసుర అని పిలిచేవారు. వారి నుండి ప్రజలను రక్షించేందుకు ఇక్కడి కొండపై కొలువుదీరిన చాముండీదేవి మహిషాసురుని అంతం చేసినట్లు కథనం. మహిషాసురుడు అంతమైన ఈ ప్రదేశం కాలక్రమంలో మైసూరుగా మార్పు చెందినట్లు చెప్తారు. ఇంకెందుకండి ఆలస్యం? మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మైసూర్ను కూడా తప్పకుండా మీ లిస్ట్లో చేర్చుకోండి. జీవితంలో ఒక్కసారైనా దసరా టైంలో ఈ లైటింగ్స్ని ఖచ్చితంగా చూడాలి. ఆ ప్యాలెస్ చూసారా? బంగారంతో చేయబడిన దానిలాగా ఎలా దగదగలాడిపోతుందో. ఇక్కడేమో రాజావారి విగ్రహం చూడండి ఎంత బాగుందో చూడడానికి. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళ్ళారా? మీ అనుభవాలన్నీ కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అదండి సంగతి. దసరా గురించి చాలానే తెలుసుకున్నాం కదా. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్.